అర్థం కావట్లేదు. ఇప్పుడు ముందుగా ఆర్టీవీ ప్రేక్షకులకు మరియు వేదిక పైన ప్యానెల్ పైన ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్తే. ఇప్పుడు నిజంగా వాస్తవంగా మనం ఒకటి గౌరవప్రదమైన అంశం ఏదైనా అయితే ఉందో పావని గారు ఇప్పుడే చూపించినారు, నేను క్రిస్టియన్ సామాజిక వర్గానికి చెందిన అని చెప్పేసి. అన్వేష్ అనే వ్యక్తి హిందూ దేవీ దేవతలపై విషం గక్కి ఏదో చండాలంగా మాట్లాడినప్పటికీ పావని గారు కూడా ఒకటి ఏం రిసీవ్ చేసుకుంటున్నారు, భారతదేశం పైన ఇట్లాంటి దాడిని ఎట్లా చేస్తాడు వాడు అక్కడ ఉండేసి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అది నిజంగా గొప్ప పరిణామం. నిజంగా గరికపాటి నరసింహారావు గారి పైన మాట్లాడిండా, లేకపోతే చాగంటి వారి పైన మాట్లాడిండా, లేకపోతే శివాజీ పైన మాట్లాడిండా, వీటన్నిటిని చూసుకుంటే నిజంగా గరికపాటి నరసింహారావు గారు అనే ఆయన హిందూ ప్రవచనాల కన్నా కూడా ఈరోజు చూస్తే ఇంజనీరింగ్ కాలేజీలు ఎక్కడైతే యువత చెడుదారులకు ప్రభావితం అవుతున్నారో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, క్రీడ్, రిలీజియన్ అన్నిటినీ పక్కన పెట్టి ఆయన ఒక మోటివేషనల్ స్పీకర్గా ముందుకెళ్తున్నాడు. మరి ఆయనను డైరెక్ట్గా ఈయన ఎందుకు టార్గెట్ చేసిండు, మరి గరికపాటి గారిని టార్గెట్ చేయాల్సినటువంటి అవసరమే లేదు దాంట్లో. అండ్ ఇది మొత్తం కూడా ఎక్కడ శివాజీ గారు మొన్న ఒక చేసి హీరోయిన్లను ఉద్దేశించి చేసినటువంటి మాటల పైన ఉద్రేకుడై ఈ మాటలకు ఆయనను చాగంటి గారిని కూడా కలిపేసిండు దీంట్లో. ఒకటండి ఈ రోజుల్లో ఒక ట్రెండ్ అయిపోయింది. ఈ నా అన్వేషణ అనే అతను ప్రపంచ యాత్రికుడిగా బయలుదేరిండు. ఆయన ఏం చేస్తున్నాడో మినిమం మనిషిలా కూడా చూడడు. వాడి వీడియోలో నేను ఇప్పుడు 2 రోజుల నుంచి చూస్తున్నాం కదా, ఈ డిస్కషన్ జరిగినప్పుడు చూస్తూ ఉంటే సరే ఒక తోటి బ్లాగర్, మీరు ఒక సామాజిక సేవకుడు అనుకోండి, ఇంకెవరైనా కనిపిస్తే మీరు పని చేస్తూ మీ ప్రజల ఆధారం మీరు పొందాలి కానీ పక్కన ఆయన వీడియోస్ ఒకటి రెండు వీడియోస్ చూసినా నేను. ఏ దేశంకి వెళ్తే అక్కడ నుంచి ఒక అమ్మాయిని తీసుకుంటాడు, అమ్మాయిని పక్కన పెట్టుకుంటాడు, అమ్మాయి పైన చేయలేయడము, అసభ్యకరమైన రీతిలో ప్రవర్తించడము, డబుల్ మీనింగ్ డైలాగులు. వాళ్ళకి భాష రాదు కాబట్టి ఇక్కడ ఏదో వాళ్ళని మన తెలుగులో నిజంగా చెప్తున్నానండి, అది ఎంత బాధాకరమైన విషయం అంటే అక్కడ అమ్మాయికి తెలుగు రాదు, వీడేదో అంటాడు, దాంట్లో మళ్ళీ ఇంగ్లీష్లో ఒకటేదో పెట్టేస్తాడు, అక్కడ ఆమెను తిడుతూ ఉంటాడు. ఇట్లా రకరకాల చండాలమైన చేష్టలు. అంటే ప్రపంచ యాత్రికుడిగా ఎంతైతే సబ్స్క్రైబర్ని పొందిండో నిజంగా చెప్తున్నా ఆయన డౌన్ఫాల్ ఇప్పుడు మీరు స్క్రీన్ పైన చూపిస్తున్నట్టున్నారు. ఈ అబ్బాయి గురించి వాస్తవంగా నేను కూడా ప్రపంచ యాత్రికులలో మేము ఎప్పుడైనా ఇంటర్నేషనల్ ట్రిప్స్ పోయేటప్పుడు నిజంగా చెప్తున్నా, షికాగో ఇంటర్నేషనల్ ఫెర్రీ టెర్మినల్కు ఆయన వీడియోస్ చూసి నేను ఫెర్రీ తీసుకొని మకావుకి వెళ్ళిన. అక్కడ నుంచి అట్లా ఉపయోగపడినప్పటికీ ఈ మధ్య చూస్తుంటే చాలా రెచ్చిపోతా ఉన్నాడు. అంటే ఈ పెరుగుట విరుగుట కొరకే అనేది ఒక సామెత ఉంటుంది. దానివల్ల మరి ఈ సబ్స్క్రైబర్స్ పెరుగుతురనా లేకపోతే ఆయనకు మరి ఆయన దరిద్రం ఏందో కానీ ఆయన దరిద్రంలో ఇరుక్కున్నాడు ఈరోజు. కానీ ఆయన ఏమంటాడంటే అమ్మాయిలకు సపోర్ట్ చేసినట్టు మాట్లాడుతూనే శివాజీ పైన గరికపాటి పైన ఫైర్ అవుతున్న ఈ క్రమంలో ఇది అమ్మాయిలకు సంబంధించి ప్రైవేట్ థింగ్, వాళ్ళ డ్రెస్ పైన వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ పైన మనం ఎట్లా కమెంట్ చేస్తామో అని అంటారు. ఇప్పుడు మనం ఒకటి గమనించాలి, సభ్య సమాజంలో మనం ఉన్నప్పుడు ఈరోజు మీరు నన్ను ఆర్టీవీకి పిలిచారు, డ్రెస్ అనేది నా ప్రైవేట్ అన్నప్పుడు ఇక్కడికి వచ్చి నేను ఈ షర్ట్ తీసేసి బన్నీ మీద కూర్చుంటే మీరు అగ్రీ చేస్తారా? మీ ఛానల్ చూసే వాళ్ళు అగ్రీ చేస్తారా? ప్రైవేట్ అనేది ఎంతవరకు అవుతుంది? 4 గోడల మధ్యలో మన కుటుంబ సభ్యుల మధ్యలో మీరు షార్ట్ వేసుకొని తిరుగుతారా, బనియన్ వేసుకొని తిరుగుతారా? ఇంట్లో మన కుటుంబ సభ్యులు ఉన్నంత వరకు అది ప్రైవేట్ అవుతుంది. మీరు సభ్య సమాజంలోకి అడుగుపెట్టి మీరు పబ్లిక్లో ఎప్పుడైతే వ్యవహారాలు నడుపుతున్నారో చాలా జాగ్రత్తలు పాటించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంతే. ఎందుకండి ఒక చిన్నగా ఇప్పుడు శివాజీ గారు మొన్న సామాన్లు అని అన్న ఒక మాటను తీసుకొని బాగా పెద్ద ఇష్యూ చేసినారు. నిజంగా వాస్తవంగా శివాజీ గారు ఈజ్ ఎ వెరీ ఫెంటాస్టిక్ హీరో. నాకు ఆయన నిజంగా మొన్న ఆయన వ్యాఖ్యలు చేసిన తర్వాత నిజంగా హీరో అనిపించుకుండే ఆయన. ఎందుకంటే ఖచ్చితంగా అండి ఎప్పుడైతే చెడుదారులు పట్టినప్పుడు ఆయన సినీ హీరోయిన్ల గురించే మాట్లాడిండు. ఎందుకంటే ఆయన సినీ వర్గానికి సంబంధించి ఉద్దేశం అయి ఉంటుంది. నేను ఒక్క విషయం చెప్తా సార్. ప్రపంచ ప్రఖ్యాతగాంచిన మహమ్మద్ అలీ బాక్సర్ ఉంటాడండి. ఆయన అమెరికాకు చెందినటువంటి వ్యక్తి, అమెరికాలో పుట్టి పెరిగిండు, పాశ్చాత్య సంస్కృతిలో పుట్టి పెరిగినటువంటి వ్యక్తి. ఒకానొకప్పుడు చికాగో నగరంలో బాక్సింగ్ కాంపిటీషన్ జరుగుతుంటే ఆయనకి 2 కూతుర్లు ఉంటారండి. ఆ 2 కూతుర్లు కూడా ఎక్కడైతే రెస్టారెంట్లో మహమ్మద్ అలీ గారు భోజనం చేస్తున్నారో ఆ 2 కూతుర్లు వస్తారు, ఇట్లనే షార్ట్ డ్రెస్సెస్ వేసుకొని స్లీవ్లెస్ ఏదో వేసుకొని వస్తారు. ఆయన నిజంగా ఆ 2 కూతుర్లను కూడా దగ్గరికి తీసుకొని ఒక గొప్ప మాట చెప్తారండి. ఆయన బుక్కులు చదివిన వాళ్ళకి తెలుస్తుంది, లేకపోతే ఆయన వీడియోలు చూసిన వాళ్ళకి తెలుస్తుంది. ఇది అమ్మ మన ఇంట్లో ఏదైనా విలువైన వస్తువులు ఉంటే, బంగారమో లేకపోతే వెండో లేకపోతే ఇంకా విలువైన వస్తువులు ఉంటే ఎక్కడ దాచుకుంటామని అడుగుతారు. నేను కానీ మమ్మీ కానీ ఎక్కడ దాచిపెడతామని అడుగుతారు. వాళ్ళ పిల్లలు చెప్తారు బీరువాలో పెడతాం లేకపోతే ఏదైనా సేఫ్ గార్డ్లో పెడతామని అంటారు. మరి అట్లాంటి వస్తువులే, ఏ ప్రాణం లేనటువంటి వస్తువులనే మనం అంత జాగ్రత్తగా చూసుకుంటే
హ్యూమన్ బాడీలో ఉన్నటువంటి పార్ట్స్, అది కూడా ఒక మహిళలు అయి ఉండి మీ పార్ట్స్ అనేటివి చాలా విలువైనవి, వాటిని ఎందుకమ్మా మీరు షోకేస్ చేస్తున్నారంటే ఆ పిల్లలు అప్పటికప్పుడు కింద పక్కన ఉన్నటువంటి షాపింగ్ కాంప్లెక్స్లోకి వెళ్ళి సరైన దుస్తువులు వేసుకొని వచ్చి వాళ్ళ ఫాదర్ ముంగట కూర్చున్నటువంటి పద్ధతిని ఆయన బుక్లలో మనం చదవగలుగుతాం. మరి మనము మన సమాజాన్ని, మన పిల్లల్ని మనము ఇది చేసుకోకపోతే ఇంకా ఎవరు చేస్తారు? శివాజీ గారు మొన్న అన్నటువంటి వాక్యాలలో ఏం తప్పు ఉంది? సో ఆ డిబేట్ లో ఆయన క్షమాపణ చెప్పాడు, అన్న ఉపయోగించిన 2 పదాలకి క్షమాపణ చెప్పాడు, మహిళా కమిషన్ నోటీస్ ఇచ్చింది, మహిళా కమిషనర్ గారు క్షమాపణ చెప్పాడు, ఆ డిబేట్ నడుస్తోంది. కానీ పనికి మాలో వీడెందుకు వచ్చిండు? ఎగ్జాక్ట్లీ, నేను నిజంగా చెప్పాలంటే బయట తిరుగుతూ వచ్చి వీడియో మాట్లాడి శివాజీ గారు ఆయన అన్న వాక్యాలని వెనుకకు తీసుకొని చాలా మంచి పని చేసిరు. ఆ బురదలో నుంచి బయటకు వచ్చిండు. ఇప్పుడు ఆయన ఏదైనా గొప్ప పని చేసిండంటే ఈ దరిద్రంలో నుంచి ఆయన వెనకకు తీసుకొని బ్యాక్ వచ్చిండు. ఆయన మాట్లాడింది గొప్ప మాటలైనా కూడా తీసుకొని వచ్చిండు. మరి ఈ దరిద్రుడు వీడు ప్రపంచం అంతా తిరిగి మరి ఎందుకు వచ్చిండు దీంట్లో? నిజంగా చెప్తున్నాను, మళ్ళా మేము ఇంటర్నేషనల్ టూర్స్ లో పోతాం, వీడు ఎక్కడో చోట దొరుకుతాడు, వాడిని నేనే పట్టుకొస్తా ఇండియాకు. నేను పక్కా పట్టుకొస్తాను, వాడిని నేను పట్టుకొస్తాను. లేదంటే అక్కడ నేను వాడు ఎక్కడ దొరికితే అక్కడ నేను ఇష్యూ చేయకపోతే నేను ఈ సోషల్ యాక్టివిస్ట్నే కాదు, ఈ రవీందర్ రెడ్డి అనే పేరు మార్చుకుంటా. నేను ఈ 2-3 నెలల్లో వాడు ఎక్కడున్నా నేను పట్టుకోకపోతే మీరు చూడండి, వాడు చైనాలోనో ఎక్కడనో దొరుకుతాడు, నాకు ఎక్కడనో అక్కడ పట్టుకోకపోతే నన్ను చూడండి. సో అంటే ఇప్పుడు అనవసరమైన చర్చ. ఇంకేమంటున్నాడు అంటే ఐఎమ్ ఫైటింగ్ ఫర్ ఫ్రీడమ్ ఆఫ్ ఇండియన్ ఉమెన్, భారతీయ మహిళల స్వతంత్రం కోసం నేను పోరాడుతున్నా చెప్పినట్టు ఈ ప్రబుద్ధుడు బయట దేశాలకు వెళ్ళి అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తాడు, ఆ వీడియోలు పెడతాడు, వాళ్ళని చిన్న చిన్న బట్టలు వేయించుకొని ప్రతి వీడియోలో వీడు చేసే వీడియోలో పక్క ఒక అమ్మాయి ఉండాల్సిందే. నేను ఎక్కువ చూడను, బట్ 2 రోజులు చూస్తూ ఉంటే వీడియోలో అమ్మాయి ఉండాల్సిందే. గతంలో ఒక వీడియోలో వీడు ఏం చెప్పాడట అంటే 14 సంవత్సరాల అమ్మాయిని సైతం నేను ఎంజాయ్ చేసిన మాటను చెప్పిన వీడు భారతదేశ మహిళల స్వతంత్రం కోసం వీడియో మాట్లాడేది. వీడి వీడియోలు కొన్ని చూసినాను సార్, మీరు అన్నది 100% వాస్తవం. పక్కన అమ్మాయిలను పెట్టుకుంటాడు. ఈ ఇండియా నుంచి ట్రావెలర్స్ ఏదైతే ఉందో మీరంతా ఆటగాళ్ళుగా మారాలి, ఇక్కడ ఏదో ఆటగాళ్ళు అని ఏదేదో చెప్తా ఉంటాడు. నేను 2-3 దరిద్రమైన వీడియోలు చూసిన, విని కూడా ఏంది అసలు బాధ ఏందనేది చూసినాను. ఎంత దరిద్రం అంటే నిజంగా మరి ఈ 23 లక్షలు 24 లక్షల మంది మరి వీనికి ఎట్లా ఆకర్షితులై ఇది చేస్తున్నారో మరి మనం కూడా ఒకసారి ఇప్పుడు ఒక ఛానల్ని, ఆర్టీవీ ఛానల్ని నేను సబ్స్క్రైబ్ చేసుకుంటున్నా అంటే నాకు కొంచెం ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉన్న డిబేట్లు వస్తాయి, ఇన్ఫర్మేషన్ ఉన్న వార్తలు వస్తాయి, అది ఇది ఉన్నది. మరి వీడు ప్రపంచంగా తిరుగుతా ఉన్నాడు, అదంతా పక్కన పెడితే ఇట్లాంటి దరిద్రాన్ని 23 లక్షల మంది ఎట్లా యాక్సెప్ట్ చేస్తున్నారు? అది మరి మన లోపమా? మరి వాడిని ఎందుకు మనం అంత ఎత్తుకుంటున్నాము? మనం కూడా ఆలోచించుకోవాలి. గమనించాలి. సోషల్ మీడియాలో ఈ మధ్య కాలంలో బూతులు, సోషల్ మీడియాలో గ్యాంగ్ వార్లు ఉన్నాయి. వాడొకడు ఒక ఏరియా పెట్టుకుంటే వాడు డాన్ అని చెప్పుకుంటాడు. ఉదాహరణకి ముషీరాబాద్ డాన్ ఒకడు, లేకపోతే అంబర్పేట్ డాన్, వీళ్ళ స్టార్లు వీళ్ళు మోడల్ అంట. వేసుకోనికి సరిగ్గా ఒంటి మీద బట్టలు సరిగ్గా ఉంటే వాళ్ళు మోడల్ అని చెప్పి ఈ వార్లు పెట్టేసుకొని ఒకటిపై ఒకటి బండ బూతులు, ఒకటి అమ్మను ఒకటి తిట్టుకోవడం, ఒకటి చెల్లెలను ఒకటి తిట్టుకోవడం, ఈ బూత్ అందరిని పట్టుకొని వాళ్ళకి చూస్తే 1 మిలియన్ ఫాలోవర్లు, లాక్స్ ఆఫ్ ఫాలోవర్స్ ఎట్లా వస్తున్నారంటే ఈ దరిద్రాన్ని ఇప్పుడు ఎంకరేజ్ చేస్తుంది మన వైపు నుంచి కూడా. నాకు ఇంకొక డౌట్ వస్తుంది. ఇప్పుడు ఎప్పుడైనా మేము మీ టీవీ ఛానళ్లకు డిబేట్లకు వచ్చినప్పుడు మీరు మాకు చాలా చెప్తుంటారు, సార్ ఇది మాట్లాడితే ప్రాబ్లం అవుతుంది, యూట్యూబ్ చాలా వెరిఫై చేస్తుంది, ఇబ్బంది అవుతుందని. మరి ఈ చెండాలుడు వీడు చేసేటువంటి పనులు యూట్యూబ్ ఎందుకు వెరిఫై చేస్తలేదు? ఆ వీడియోలను ఎందుకు ఆపుతలేదు? ఎందుకు ఆంక్షలు పెడతలేదు అని నాకు చాలా డౌట్. మనకు తెలియని యూట్యూబర్ ఎక్కడో ఉన్నాడు, వాడు మేనేజ్మెంట్ ఆపేదానికంటే మన చేతిలో పనే కదా, ఫాలో చేయాలని మన చేతిలో. కౌంట్ మనం స్టార్ట్ అయ్యేటప్పటికి 23,404 ఏదో ఉండే. ఈ డిబేట్ స్టార్ట్ అయినప్పటికీ ఇప్పటికి ఆల్మోస్ట్ 300 to 400 సబ్స్క్రైబర్స్ కౌంట్ తగ్గుతున్నారు. 2000 తగ్గింది. ఆల్మోస్ట్ 2000 సబ్స్క్రైబర్స్ దగ్గర ఇప్పటికిప్పుడే 2000 మంది సబ్స్క్రైబర్స్ తగ్గారు. మీరు ఎవరైనా లైవ్ చూస్తున్న వారు కింద కనబడుతున్న నెంబర్స్ కి కాల్ చేయండి. అట్ ద సేమ్ టైం వీడి పని పట్టాలంటే ఒకటే, మన చేతిలో ఉంది. మన ఫోన్ తీసుకొని మీరు కనుక సబ్స్క్రైబర్ చెక్ చేసుకోండి. సబ్స్క్రైబర్ లో కనుక ఉంటే మీరు అష్టదరిద్రులు అంట. మరి మీ ఇష్టం. అష్టదరిద్రులు ఈ 2026 మొత్తం కూడా మీకు అష్టదరిద్రం వెంటాడాలి అంటే విని ఫాలో కండి. సో లీగల్ అడ్వైజర్గా అట్ ద సేమ్ టైం ఇటువంటి ఇష్యూస్లో గతంలో కూడా మీకు తెలియదు ఇంట్రెస్టింగ్గా రవీంద్ర రెడ్డి గారు ఆయన బెజవాడ బెంచ్ సర్కిల్ గురించి ఏదో మాట్లాడుకోవచ్చునట. ఆయన నాన్ వెజ్ పిచ్చిగా బూతులు మాట్లాడితే కౌంటర్గా ఈయన వీడియో చేశారు. దాని కింద ఐఎమ్ సారీ బ్రదర్ ఓకే అని చెప్పి సారీ చెప్పాడంట. అంటే వీడు ఎక్కడ నెగిటివిటీ ఉంటుంది అక్కడికి పోయి